అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ప్రతిరోజు నిద్ర లేవగానే మనం చేసే ఫస్ట్ పని సోషల్ మీడియా. మొబైల్ తీసుకుని ఏ రోజు ఏ వార్త వైరల్గా ఉంది, దాని కింద కామెంట్స్ ఏమున్నాయి, ఇవి చూసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకప్పుడు మన సమాజంలో మహిళలు అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు రాజకీయాల్లో ఏదో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇదే మహిళల్ని తిట్టే సంస్కృతిని కొత్తగా తీసుకొచ్చారు. అసలు రాజకీయాలంటే హుందాగా జరగాలి కదా. అదేమన్నా అంటే ప్రస్తుత కాలం అంతే, మనుషులు ఇంతే అంటున్నారు. ఆ మనుషుల్లో అంటే మనమందరం మనుషులమే కదా. ఈ రోజుల్లో ఒక మనిషి పలానా బాబాయి, పలానా అక్క, చెల్లి అని చెప్పుకునే వరుసలు పోయి వీడు పలానా టీడీపీ, పలానా వైసీపీ, పలానా జనసేన అని ఇలా పార్టీలతో పిలుచుకునే రోజులు వచ్చేసినాయి. అలాంటి ఈ వ్యవస్థలో మనం ఏదైనా తప్పు జరిగితే ఒక మాట మాట్లాడాలన్నా కూడా ముందు నువ్వే పార్టీ అన్నదాన్నే ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. అదేమనంటే ఈ కాలం ఇంతే అని చెప్పని అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. కాలం అంటే ఏంటి? డేట్ మారుతుంది క్యాలెండర్లో. క్యాలెండర్ డేట్ మారిందంటే క్యారెక్టర్ మారిపోవడమేనా? మహిళలను తక్కువగా చూసేటటువంటి ధోరణి చాలా పెరిగిపోయింది. తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, వావి వరసలు లేకుండా మహిళల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా తిడుతున్నారు. అంటే మహిళలపై వ్యక్తిగత దూషణ చేస్తే ఎవరు పట్టించుకోరు, ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఈ సమాజం అంతా నిద్రపోతుంది అలా భావిస్తున్నారు నేటి రాజకీయ నేతలు. పబ్లిక్ ఖచ్చితంగా అవేర్నెస్ పెంచుకోవాలి. మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వాలి, మానవ హక్కుల సంఘాలకి కంప్లైంట్ ఇవ్వాలి. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది అని చెప్పని వైరల్ అవ్వాలనే కోరికతో మహిళల్ని టార్గెట్గా చేసుకుని, ముఖ్యంగా రాజకీయాల్లో లేకపోతే సమాజంలో ఏదో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నించే మహిళల్ని టార్గెట్గా చేసుకుని ఈ పైశాచిక ఆనందం పొందాలనుకునే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేసుకుని సోషల్ మీడియా ద్వారా అవతల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా ఫోటో మార్ఫింగ్లు, ఎడిటింగ్స్ ఇట్లా చేసుకుంటూ మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. అది ఏ ప్రభుత్వమైనా సరే, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా సరే, ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీయాలి. ప్రతి వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొచ్చి ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే ఇంకా అతని వ్యక్తిగత విషయాల మీదే వీళ్ళ ధోరణి అంతా ఉంటుంది. అంతేగాని అతని వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది, అతను ఏ సమస్యని వదిలేసి ఏ సమస్యను పట్టుకుంటే ప్రజలకు ఎక్కువ మంచి చేయగలుగుతున్నాడు, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎవరు ఆలోచించలేకపోతున్నాం. రాజకీయ నాయకులు కూడా లేని సమస్యలను క్రియేట్ చేస్తున్నారు. ఉన్న సమస్యల్ని పరిష్కరించడం దేవుడి గారు, లేని వాటిని మాత్రం క్రియేట్ చేసుకుని విపరీతంగా నోటుకొచ్చినట్లు మీడియా ఉంది కదా అని చెప్పని ఇలా కెమెరా పెట్టేసుకుని మాట్లాడుకుంటూ విచ్చలవిడిగా సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తిస్తూ ఈ రోజు కనిపిస్తున్నారు. అసలు రాజకీయ నాయకుల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ ఉండాల్సిన పోటీతత్వం ఏంటి? పనిచేసే విధానంలో, ఏమైనా సమస్యల్ని సాల్వ్ చేసే విధానంలో నేను ఇంత చేశాను, నువ్వు ఇంత చేయలేదు, ఇలా చెప్పుకునే ధోరణిలో ఉంటే చాలా హుందాతనంగా ఉంటుంది ఆ రాజకీయమైనా సరే, ఆ వ్యక్తిత్వం అయినా సరే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ రాజకీయ నాయకులైతే అసభ్య పదజాలం వాడకుండా, ప్రజలు చేత్కరించుకోలేకుండా హుందాగా నడుస్తూ ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతతో వాళ్ళకి అప్పగించినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారో అలాంటి వాళ్ళని గమనిస్తూ మహిళల పట్ల, అలాగే అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి నేతల్ని తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రజల మీద ఉంటుంది. ప్రజలు అంటారు మేమేం చేస్తాము నాయకులు ఎన్నుకున్న తర్వాత అంటే, ఎన్నుకునేటప్పుడే మన చేతిలో ఉంటుంది కదా. మరి భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఓటే కదా. ఈ రోజు ఎలక్షన్స్ వస్తే ఎంతమంది వెళ్ళి ఓట్లు వేస్తున్నారు, ఎన్ని నోటా ఓట్లు వస్తున్నాయి. అదే ఏదైనా ఒక స్కీమ్ గురించి, దీనికి ఈ స్కీమ్ ద్వారా మీరు ఇంత లబ్ధి పొందుతారని చెప్తే మాత్రం రాష్ట్రాలను దాటి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్కీమ్ నుంచి మనం ఎంత లబ్ధి పొందాలో అది వచ్చేంత వరకు నిద్రపో. మరి అలాంటిది ఓటు వేసే దగ్గర మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. వెళ్ళకపోతే ఏమైంది, చేయకపోతే ఏమైంది అని చెప్పారు. నిజంగా అలా నిర్లక్ష్యంగా ఉండి ఓటు వేయకుండా ఉండే వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా వాళ్ళ యొక్క స్కీమ్స్ కానీ, రేషన్ కార్డు కానీ ఇలాంటి కట్ చేస్తే కనుక కాస్త భయంతోనైనా సరే ఓటేసుకుని సరైన నాయకుడిని అయితే ఎన్నుకుంటారు. ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు కావచ్చు, లేకపోతే ఈ సమాజానికి ఏదైనా చెప్పదలుచుకున్న ఒక యువత కావచ్చు, అటువంటి వాళ్ళు వివేకంగా మాట్లాడే మాట ఈ సమాజాన్ని ఖచ్చితంగా మేల్కొల్పుతుంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలకి ప్రత్యేకంగా ఏదో ఆర్భటాలు చేయాల్సిన అవసరం లేదండి. మీరేదో వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళని మీరు గౌరవించండి చాలు. ఇది నిజంగా మనం వాళ్ళకి ఇచ్చే ఒక మంచి గుర్తింపు అవుతుంది. సో రాజకీయ నాయకులు ఎవరైతే ఇలాగా తప్పుడుగా అయితే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ప్రజలు ఖచ్చితంగా మీ ఓటుతో తీర్పునివ్వాలి. థ్యాంక్ యూ.